చెప్పిన దాంట్లో పేర్లతో సహా చెప్పేశాడు ఆయన. మీ జిల్లా నుంచి ఒక మాజీ ఆయన, ఇంకొక ఇద్దరు నిర్మాతల పేర్లు. నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా సినిమా వాళ్ళు. సరే చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే పోనీ మీకు వ్యతిరేకి, రాజకీయంగా ప్రత్యర్థి. ఇది ఈ కుట్రకోణాన్ని మీరు ఎలా చూస్తున్నారు, ఎలా విశ్లేషిస్తారు? డెఫినెట్ గా ఇవాళ నట్టి కుమార్ గారు చెప్పిన దాని మీద ఫ్రాంక్ గా, ఎందుకంటే సినిమాల్లో పడిన బాధలు వాళ్ళకే తెలుసు మాకంటే. అవును, నిర్మాతలు వెంకటకృష్ణ గారు ఇక్కడ మా దగ్గర పొలాలు అమ్ముకుని, బంగారాలు అమ్ముకుని, ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్ వెళ్ళి సర్వనాశనం అయిపోయింది సార్. చిన్న థియేటర్లు అని చేతిలో పెట్టుకుని థియేటర్లు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ ఆ సినిమాలు ఓటీటీలో ఐకాడ కొనుక్కున్న సందర్భం కూడా నాకు తెలుసు సార్. కానీ నట్టి కుమార్ గారు, చౌదరి గారు అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉండి దాంట్లో బాధ్యతగా వాస్తవాలు వాళ్ళు చెప్పగలిగారు. ఈ నలుగురే చేశారనడానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం చూసిన దిల్ రాజు గారు కానీ, మరి ఎవరైతే మన ఇంకా సురేష్ బాబు గారు కానీ, అదే విధంగా అల్లు అరవింద్ గారు కానీ, మరి ఇలా కొంతమంది నలుగురు చేతితో ఇండస్ట్రీ వెళ్ళిపోతే ఇవాళ మీరు చూడండి, గడిచిన 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎంత ఇబ్బంది పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టలేకపోయాడు. ఈ రోజు ఈ నలుగురిని కూడా అవసరమైతే మారుస్తాం. నేను అది కూడా చెప్తున్నా, జనాన్ని మోటివేట్ చేయగలం. వీళ్ళ చాలా మంది నిర్మాతలు చావు కారణమయ్యారని, చాలా మంది సినిమా హీరోలు ఇబ్బంది పడ్డారని కూడా మేము తెలియజేయడం సత్యం. ఎందుకంటే ఇవాళ ఎంత పట్టుదలగా తీసుకుంటే, మేమెంత పట్టుదలగా తీసుకుంటాం. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఇవాళ కూటమిలో ప్రతి చోట అక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటే తీసుకున్నాడేమో, ఇక్కడ ప్రతి జనసేన నాయకుడు ప్లస్ అందరు ఎమ్మెల్యేలు కూడా థియేటర్లు కంట్రోల్ తీసుకుంటాం. రేపు పొద్దున 7 సినిమాలు వస్తాయి. ఇది కనుక జరిగిందంటే ఖచ్చితంగా ఏళ్ళే మారుస్తారు జనం. అప్పుడు ఏళ్ళు రాకూడదురా బాబు అని నిర్మాత కూడా ఇవ్వని సందర్భాలు ఉంటాయి. కాబట్టి అన్నెసరీగా వీళ్ళు కనుక వివాదాలకు వెళ్తే ఖచ్చితంగా దాన్ని బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. కుట్రకోణం ఉందని ఇంకా మరి కందు దుగ్గేష్ గారు మా మిత్రులు చెప్పారు, విచారించక్కర్లేదు. ఇవాళ నట్టి కుమార్ గారు అదే ఇండస్ట్రీలో ఉండి అంత ఓపెన్ గా మాట్లాడి, చౌదరి గారు అంత ఓపెన్ గా మాట్లాడినప్పుడు డెఫినెట్ కుట్రకోణం అయింది. దీనిలో అనుమానం ఏంటి? పవన్ కళ్యాణ్ అనేవాడు రూపాయి సంపాదింటే దాంట్లో 90 పైసలు ప్రజల కోసం ఖర్చు పెడతాం. అదండి, నాకు ఒక మాట చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసినంత వరకు ఎవరితోనూ వివాదాలు పెట్టుకునే ఇదైతే కాదు, కాంట్రవర్షియల్ క్యారెక్టర్ అయితే అసలే కాదు. పైగా పర్టికులర్ ఇండస్ట్రీలో అవసరమైతే 10 మందికి హెల్ప్ చేసే ఇదే తప్ప ఎవరిని ఇది చేయరు కదా. అలాంటి వ్యక్తి మీద ఎందుకు జరుగుతున్నాయి? జగన్మోహన్ రెడ్డి అంటే పోనీ రాజకీయంగా టార్గెట్ చేశాడు అనుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు కదా, అయినా ఎందుకు ఇది జరిగింది అనుకుంటున్నారు? మీకు ఇంకా అర్థం కదా, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి బినామీ. అవును, తెలీదా? ఇప్పుడు ఎవరైతే అల్లు అరవింద్ గారు ఆయన కూడా ఉంటే ఆయన దగ్గరికి వచ్చి ఈయన ఎదగడం ఆయనకి జనరల్ గా జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ లో ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. ఇప్పుడు ఆయన నెగ్గాలని కోరుకున్న వ్యక్తులు, కూటమికి ఎగ్నెస్ట్ గా పనిచేసిన వ్యక్తులు. ఇవాళ దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన కమ్యూనిటీ పరంగా చూసుకున్నాడేమో కానీ, ఎందుకంటే ఆయన రెడ్డి గారు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన కూడా సహకరించి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాని మీద నాకు అనిపిస్తా ఉంది చెప్తున్నాను నేను. ఇది ఎవరైనా ఉండే